హలో ఫ్రెండ్స్, ఈరోజు టెర్రస్ పైన కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి, కోస్తున్నాను. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. కొన్ని శంక్ ఫ్లవర్స్ వచ్చినాయి, కోసాను. కొన్ని పారిజాతం ఫ్లవర్స్, కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, మ్యారీగోల్డ్ ఫ్లవర్స్. ఇంకొన్ని కోస్తున్నాను. కోస్తూ ఉంటేనే ఎక్కువ ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇంక ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. ఈ ఫ్లవర్ కూడా కోసేసాను. ఇది ఎందుకనో చిన్నగా వచ్చింది. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. ఈ ఫ్లవర్ కోసేస్తున్నాను. ఇంక ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. ఈ ఫ్లవర్ కూడా రెడీ అయింది, కోసేస్తున్నాను. కొన్ని ఫ్లవర్స్ ఇలా వాలిపోతూ ఉన్నాయి. కొన్ని వాలిపోయిన ఫ్లవర్స్ కూడా పెద్దవి అవుతున్నాయి. అందుకే నేను చిన్నవే కోసేయట్లేదు, మొత్తం విప్పినాకే కోస్తున్నాను. చాలా బాగున్నాయి కలరు. ఇలా అన్ని ఫ్లవర్స్ ఒకే చోట వస్తే చాలా బాగున్నాయి. ఫ్లవర్స్ అన్నీ బాగా విప్పిన ఫ్లవర్సే కోస్తున్నాను. ఇక్కడ ఒక ఫ్లవర్ ఉంది. చాలా బాగున్నాయి ఫ్లవర్స్. మ్యాక్సిమం అన్నీ సేమ్ సైజులో వస్తున్నాయి. అన్నీ సేమ్ కలర్ ఫ్లవర్స్, మొత్తం మ్యారీగోల్డ్ ఫ్లవర్స్. నెక్స్ట్ జూన్కి ఇంకా కలర్స్ పెడతాను. ఇవన్నీ నేను నారిపోయలేదు, ఒకటే ప్లాంట్ నుంచి కొన్ని స్టెమ్స్ కట్ చేసి పెట్టాను. ఇంత బాగా వచ్చినాయి, అందుకే ఒకే కలర్ వచ్చినాయి. ఇక్కడ ఫ్లవర్ ఉంది, కోసేస్తున్నాను. ఇక్కడ ఇందులో దొండ మొక్క ఒకటి వెళ్తుంది, దీని సపోర్ట్తో. దానిపైన చిగురు గిల్లేసాను, టిప్ తీసేసాను, సైడ్కి ఇంకా కొమ్మలు వస్తాయని. కొంచెం ప్లాంట్ కొన్ని ఆకులు రంగానే అలా తీసేస్తే బుషీగా ఇంకొన్ని ఎక్కువ కొమ్మలు వస్తాయి. దొండ ప్లాంట్కి ఎప్పుడు క్రీపర్ ప్లాంట్ కదా, అల్లుకోవటానికి సపోర్ట్ ఇస్తే చాలా బాగా వస్తాయి. ఈరోజు 2 దొండకాయలు వచ్చినాయి, కోసేస్తున్నాను. టేబుల్ రోజెస్ స్టార్ట్ అవుతున్నాయి. 2 దొండకాయలు ఉన్నాయి, కోస్తాను. ఇంకా చాలా దొండకాయలు స్టార్ట్ అయినాయి, చిన్న చిన్నగా ఫ్లవర్స్ కూడా వచ్చినాయి, వైట్ ఫ్లవరు. ఈరోజు కొన్ని ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్ కొన్ని మొలకలు వచ్చేసినాయి ఉల్లిపాయలకి. ఆ మొలకల్ని నేను తీసుకెళ్ళి కింద మట్టిలో పెడుతున్నాను. మామూలుగా మొలకలు రానివే నేను ఒక 1/2 కిలో పెట్టేసా, చాలా బాగా వచ్చినాయి. ఉల్లి పొరకలు ఆల్రెడీ కోసేసా, మళ్ళీ స్టార్ట్ అయినాయి. ఇవి కూడా అలా వస్తాయని మళ్ళీ అక్కడే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కొన్ని కొంచెం లైట్గా కుళ్ళినట్లు అయిపోయి ఉల్లిపాయలు, కొంచెం మొలకలు వచ్చినాయి. అవి కూడా నేను వేస్ట్ పడేయకుండా పెట్టేసుకుంటున్నాను ఆ లీవ్స్ కోసం. ఈసారి తెచ్చిన ఉల్లిపాయలు, చాలా ఉల్లిపాయలు ఖరాబ్ అయిపోయినాయి. వర్షాలు అప్పుడే ఎక్కువ ఖరాబ్ అవుతాయి. ఈ మంత్లో కూడా ఎక్కువగా ఖరాబ్ అయిపోయినాయి ఉల్లిగడ్డలు. కొన్ని మంచివి, కొన్ని అలా లైట్గా చెమ్మ వచ్చినవి. అవన్నీ నేను ఈరోజు పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ ఫ్లవర్ ప్లాంట్ చిగురు స్టార్ట్ అయింది. టమాటా మొక్కలు పెట్టుకున్నాను కదా, ఇక్కడ ఇలా వచ్చినాయి, కొంచెం పర్లేదు, హైట్ అయినాయి. ఈరోజు ఈ ఫ్లవర్స్ కోసుకున్నాను. ఫ్లవర్ ప్లాంట్ ఇది, పైన టిప్స్ తీసేస్తున్నాను. ఈ ప్లాంట్కి చిగుళ్ళన్నీ తీసేస్తున్నాను. బుషీగా వస్తుంది, ఎక్కువ కొమ్మలు స్టార్ట్ అవుతాయి, ఫ్లవర్స్ ఎక్కువగా వస్తాయి. ఇందులో మట్టి కూడా ఆఫే ఉంది, అయినా ఎంత బాగా హెల్దీగా వచ్చింది. ఫ్లవర్స్ వచ్చినప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకుంటూ ఉంటాను మొక్కల మధ్యలో. ఇలా సపరేట్గా చిన్న చిన్న వాటిల్లో ఫ్లవర్ సీడ్స్ వేసుకుంటే ఇంత బాగుంటాయి. ఈవినింగ్ టైంలో వస్తాయి ఆ ఫ్లవర్స్. వాటిలో కూడా చాలా కలర్స్ ఉంటాయి. ఇందులో
టమాటా నారు తీసి ఈరోజు కొన్ని పెట్టేసుకుంటున్నాను. కొన్ని సింక్ ఫ్లవర్స్, కొన్ని పారిజాతం ఫ్లవర్స్, కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్. ఈరోజు ఈ ఫ్లవర్స్ కోసుకున్నాను. ఈరోజు ముద్ద సింక్ ఫ్లవర్స్ రాలేదు. పారిజాతం ఫ్లవర్స్ చాలా బాగుంటాయి. ఈ ఫ్లవర్స్ కొంచెం లేట్గా పడుతున్నాయి కింద. ఇక్కడ మట్టంతా లూజ్ చేసుకుని పెట్టుకున్నాను. ఇదిగోండి, ఒక 1/2 కిలో తెచ్చి పెట్టుకున్నా. ఇక్కడ ఉల్లిపాయలు మంచివేను కోసాను. మళ్ళీ స్టార్ట్ అయినాయి లిప్స్. ఇక్కడ పెట్టేసుకుంటున్నా మట్టి లూజ్ చేసుకుని. ఎక్కువగా ఏం ఖరాబ్ అవ్వలేదు, మంచి ఉల్లిపాయలేను. మొక్కలు వచ్చేసినాయి అని ఇలా పెట్టుకుంటున్నాను నేను వాటిని. ఆకుకూరలాగే వీటిల్లో కూడా చాలా విటమిన్స్ ఉంటాయి. ఆలు, టమాటా వాటిల్లో వేస్తూ ఉంటాను. పెసరపప్పులో కూడా వేస్తాను, చాలా బాగుంటాయి. ప్లేస్ సరిపోలేదు, ఇంకా ఉంది ఆనియన్. ఇక్కడ కొంచెం ప్లేస్లో పెట్టుకుంటున్నాను మళ్ళీ లూజ్ చేసి మట్టి. ఇలా కొంచెం మట్టి సరి చేసేసాను. ఆనియన్స్ బయటికి కనిపించకుండా కొంచెం మట్టి వేసేస్తున్నాను. ఇంకొద్దిగా శాండ్ ఇసుక ఉంది, దీనిపైన ఇంక అది కూడా పోసేస్తాను కనపడకుండా. ఇక్కడ ఇలా పోసేస్తున్నాను. వాటర్ చల్లుతాను కదా, కలిసిపోయిద్ది. ఇంకా ఈ కలర్ కూడా మట్టి మొత్తం పోసేసాను మొత్తం. ఇక్కడ కొన్ని 2 దొండకాయలు వచ్చినాయి, కోసేస్తున్నాను. దొండ ఫ్లవర్, వైట్ ఫ్లవర్ వచ్చింది. ఇంకా చాలా దొండకాయలు స్టార్ట్ అయినాయి, చిన్న చిన్నవి, చాలా బాగున్నాయి. ఇదిగోండి, ఇక్కడ నేను చిన్న చిన్న ఓన్లీ స్టెమ్స్ పెట్టుకుంటే ఇంత బాగా కాయలు వస్తున్నాయి. దొండ మొక్క నుంచి చిన్న కొమ్మ తెచ్చుకుని పెట్టుకున్నాను. ఇదిగోండి, ఇక్కడ ఫ్లవరింగ్, కాయలు కూడా పెద్దవే వస్తున్నాయి. సీడ్ నుంచి అయితే ఏ మొక్కలైనా సరే లేట్గా వస్తాయి. ఇది నేను దొండకాయలు కాసే చెట్టు నుంచి చిన్న కొమ్మ వేయటం వల్ల త్వరగా దొండకాయలు వచ్చేసినాయి. చెట్టు లీవ్స్ స్టార్ట్ అవుతుంటేనే కొంచెం కొమ్మల రంగానే దొండకాయలు స్టార్ట్ అయిపోయినాయి. ఇలా కొమ్మలు పెట్టుకుంటేనే బాగా వస్తున్నాయి. ఈ దొండ కొమ్మని రౌండ్గా ఇలా చుట్టేసుకుని రింగ్ లాగా పెట్టుకుని ఆ కనుపుల దగ్గర నుంచి చిగుళ్ళు వచ్చేస్తాయి. రౌండ్గా చుట్టేసి పెట్టాలి దొండ కొమ్మని. కనుపుకి చక్కగా చిగుళ్ళు ఎక్కువ వస్తాయి అలా పెట్టుకుంటే. కొమ్మలు పెట్టినప్పుడు కొంచెం ఎండ ఎక్కువ లేకుండా కొద్దిగా నీడలో ఉండాలి. కొంచెం రూట్స్ అవి వచ్చేవరకు, తర్వాత ఇంకా మంచి పెద్ద దానిలో పెట్టేసుకోవచ్చు. ఈ ఫ్లవర్ ప్లాంట్ ఈవినింగ్ టైంలో వస్తాయి. చాలా కలర్స్ ఉంటాయి ఇందులో. ఆరెంజ్, పింక్, వైట్, రెడ్ వేసాను. ఇది ఏ కలర్ అయిద్దో చూడాలి. ఇందులో పుదీనా కూడా వేసుకున్నాను. ఇందులో టమాటా మొక్కలు తీసేసి ఈరోజు పెట్టేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.